కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొనున్నారు మంత్రి లోకేష్. జగన్ అద్భుత నటుడని, మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు లోకేష్. కష్టకాలంలో పసుపు జెండాకు అండగా నిలబడిన వ్యక్తి భూపేష్ రెడ్డి అని తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా ఎప్పుడూ టీడీపీకి అండగా నిలిచిందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నామని, బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టిందని తెలిపారు. జగన్ రెడ్డికి చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. జగన్ సొంత జిల్లా ప్రజలను మోసం చేశారని, సొంత బాబాయిని చంపి నేరం మనపై నెట్టారని ఆరోపించారు లోకేష్. కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతమని, నాడు నేడు ఎప్పుడు పార్టీకి కార్యకర్తల అండగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు లోకేష్. పనిచేసేవారిని గుర్తించేందుకే మై టీడీపీ యాప్ తీసుకొచ్చామని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. రప్పారప్ప అంటే భయపడేవారు ఎవరు లేరని, రప్పారప్పకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత తనదని తెలిపారు. రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నారని విమర్శించారు. అనేక పరిశ్రమలు జమ్మలమడుగుకు వస్తున్నాయని తెలిపారు లోకేష్. రాయలసీమ స్టీల్ ప్లాంట్ను 2029 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తామని తెలిపారు. అనంతరం కార్యకర్తలు ప్రజలను కలిసి అర్జీలు కూడా స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.